అస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఇటువంటి శ్లోకాలు నిజానికి కంఠగతం అయి ఉండాలి. ఎందుకు అయి ఉండాలి అంటే ప్రతి చిన్న కష్టానికి విచలితులైపోయి ఇంకా ఆ కష్టాలన్నీ భూమి మీద ఉన్నవి తమకే వచ్చేసినట్టు, ఇంకా తాము పాతాళంలో పడిపోయినట్టు బాధపడిపోయి కృంగిపోకుండా ఉండాలి అంటే ఇట్లాంటి శ్లోకాలు మనకి గొప్ప తెప్పరిల్లేటట్టు చేయగలిగినటువంటి ఔషధాలు. అందులో అంటారు మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. ఎవరావిడ అంటే గురువుల దగ్గర వినీతుడైనటువంటి వాడు లక్ష్మణస్వామి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి గొప్ప గొప్ప గురువులు అంత వినయంతో అంత మర్యాదతో ప్రవర్తించడం లక్ష్మణస్వామికి నేర్పారు. అంత నేర్చుకున్న లక్ష్మణస్వామి నేను గౌరవించవలసిన వ్యక్తి అంటే మొట్టమొదటిది మా వదినే అని ఆయన గౌరవిస్తాడు. అంటే ఎవరో గౌరవిస్తే వేరు, అంత గొప్పగా అందరి దగ్గర కూడా శాస్త్రం నేర్చుకుని ప్రత్యేకించి గురువుల దగ్గర వినీతుడైనవాడు. వినీతుడు, వినేయుడు అని రెండు శబ్దాలు. వినయంతో ఉన్నవాడెవరో ఆయన శిష్యుడు. శిష్యుడు అని ఎప్పుడంటారంటే ముందు అసలు వినయం నేర్చుకుని ఉండాలి. అటువంటి వినయంతో గురువుల దగ్గర బుద్ధి శిక్షింపబడినటువంటి లక్ష్మణుడు అసలు నేను గౌరవించవలసినటువంటి గుణములు కలిగిన వ్యక్తి ఈ భూమి మీద ఉంటే అది మా వదిన సీతమ్మయే అని గౌరవిస్తాడు, అని నమస్కరిస్తాడు. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడేటటువంటి సీతమ్మ కేవలం లక్ష్మణుడు ఏదో వదినమ్మ కాబట్టి ఆమె ఎందు గుణములను మాత్రమే చూసి నమస్కరిస్తాడేమో అందామంటే గురుప్రియా ఎంత గొప్ప మాట అండి అసలు అది. ఆ గురుప్రియ అన్నమాట. గురుప్రియ అంటే గురువు అంటే శ్రేష్ఠులు, బుద్ధిమంతులు, పెద్దవారు, మర్యాద తెలిసిన్నవారు అని. అటువంటి పెద్దలైన వారు సీతమ్మని చూసి ఎంతో ఇష్టపడతారట. ఏమి నడవడి, ఏమి వినయం, ఏం మర్యాద, ఎంత గౌరవంగా ఉంటుంది అని ఎంతో సంతోషిస్తారట. పెద్దల చేత గౌరవింపబడింది, లక్ష్మణస్వామి చేత గౌరవింపబడింది. ఆ లక్ష్మణస్వామి గురువుల చేత నేర్పబడినటువంటి వినయము సంస్కారము కలిగినటువంటి వాడు. ఇంత గొప్పదైన సీతమ్మ ఇది సీతాపి దుఃఖార్త, అటువంటి సీతమ్మ కూడా దుఃఖమును పొందింది, ఇంత ఆర్తిని పొందింది అంటే కాలోహి దురతిక్రమ, కాలాన్ని దాటడం ఎవరికీ శక్యం కాదు.